ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒకతను ఓ రోజు అనుకోకుండా ఫ్రీజర్ రూమ్లో లాక్ అయిపోతాడు. లోపల నుంచి ఎంత అరిచినా బయటకు వినపడదు. సాయంత్రం వేళ కాబట్టి ఉద్యోగులు కూడా ఫ్యాక్టరీ మూసేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఫ్రీజర్ రూమ్లో ఉన్న వ్యక్తి ఇంకిదేనా ఆఖరి రోజు, ఇంకో గంటలో నేను చలికి చనిపోవడం ఖాయం అని అనుకుంటున్న లోపే బయట నుంచి ఎవరో వచ్చి తలుపు తెరుస్తారు. తెరిచిందెవరో కాదు, ఆ ఫ్యాక్టరీ వాచ్మెన్. ఈ వ్యక్తి ఆశ్చర్యంతో మీకెలా తెలుసు నేనిక్కడుంటా అని వాచ్మెన్ అడిగితే, ప్రతిరోజు మీరు ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడు, ఇంటికెళ్ళేటప్పుడు గేట్లో నన్ను చిరునవ్వుతో పలకరించేది మీరొక్కరే. మీ పొద్దున చిరునవ్వు అందింది, సాయంత్రాందే అందలేదు. అనుమానం వచ్చి ఫ్యాక్టరీ అంతా వెతికితే మీరిక్కడున్నారు అని అంటాడు. అందుకే ఉన్నోడు లేనోడు, చిన్నోడు పెద్దోడు అనుకోకుండా అందర్నీ నవ్వుతూ పలకరించాలి. అవసరానికి దేవుడు ఏ రూపంలో వస్తాడో